సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వార్కల. సో ఇప్పుడైతే మేము చెక్అవుట్ అయితే చేస్తున్నాము రూమ్ని. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ తిరువనంతపురం టెంపుల్కి అయితే వెళ్తున్నాము, అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి. వెళ్ళేసి టెంపుల్ చూసుకొని అక్కడే ఈరోజు నైట్ స్టే. సో అది పాయింట్. సో తిరువనంతపురం తర్వాత కన్యాకుమారి అయితే వెళ్తున్నాము. బీచ్ సన్ రైజ్ అన్నీ చూసుకొనేసి ఇంకా నాకు తెలిసి ఆడితో 90% రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ ఎక్కడైనా వేరే ప్లేసెస్ ఏదైనా ఉంటే కవర్ చేస్తాం, లేదంటే డైరెక్ట్ చిత్తూరు. సో కదా అది. సో వీడియోని అయితే ఎవరు మిస్ అవుతుంది, ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకా మోటో బ్లాగింగ్ లేదు కాబట్టి ఎక్కువ మీకు బోర్ కొట్టించాను. సో చలో స్టార్ట్ అయిపోదాం. చైన్ లూప్ చేయాలి నాది. చైన్ కూడా ఫుల్ డస్ట్ అయిపోయింది. ఇవన్నీ ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చేసినాం. లాస్ట్ వచ్చి చేసింది వచ్చి కోయంబత్తూర్లో చేసినాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చేస్తాము. ఈ వాన మాత్రం లగేజ్ అంతా అక్కడికి వచ్చేసినాము. వాన మాత్రం నిలిచే మొదలే. సో గాయ్స్, రూమ్ నుంచి బయలుదేరినాము. అయితే బండి పంచర్ అయితే అయింది మాకు. ఇది ఆడ దొరకలే షాప్లో. ఇది ఎక్కడో టికెట్. దీన్ని ఇప్పుడు జాకీ బెట్ అయితే లేపుతున్నారు. ముందర 2-3 షాపులు చూసినాము, ఆ షాపులు ఆడలేదు, క్లోజు. ఇంకా జస్ట్ రూమ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వస్తున్నామో లేదో బండి మొత్తం సైడ్కి షేక్ అవుతుంది. నాకు అప్పుడైనా డౌట్ వచ్చింది, నేను లగేజ్ ఏమన్నా తేడా కొట్టిందేమో అనుకున్నా. కానీ లగేజ్ కాదు తేడా, బండి. మళ్ళీ పెట్రోల్ బంక్లో ఆపేసి గాలి పట్టుకొని షాప్ కోసం ఎత్తుకుతా అంటే ఈ షాప్ దొరికింది మాకు. దీనికి డబుల్ స్టాండ్ లేకుండా ఇంకా 10% అయిపోయింది. అసలు ఎక్కడ పంచర్ అయిందో ఏం అర్థం కాదు పరిస్థితి బండి. బ్రో అది ఇంజిన్ ఆఫ్ చేసి నేను లగేజ్ ఏమైనా ఇన్బ్యాలెన్స్ ఏమైనా అయ్యిందేమో, ఈ పక్క ఎక్కువ తెలుస్తుందేమో అని నేను చూస్తే అసలు టైర్ కిందికి దిగేసింది మొత్తం. ముందర వెనకాల తీయేసి మామూలు గాలి పట్టేస్తే పోతుంది. అది కనిపిస్తాను చూడ. ఇక్కడ పాత పంచరే ఓన్ అయ్యే పురాణ పంచర్ అడిగిపోయింది కదా పాత పంచర్. ఆడ పంచరే తెలియలేదే. ఆ పాత పంచర్ ఓపెన్ అయిందంట. అది పాత పంచర్ కూడా కాదు. ఈడ ఏమో సెకండ్ పంచర్ ఇది బండి కొన్నప్పటి నుంచి. టైరే బొక్కబడింది. అది అంతే అన్న పంచర్ అంటే. బా ఇంకా తక్కువ కొంచెం దిగితే అసలు దిగిపోతుంది. దాన్ని ఇంకా దిగింది అమౌంట్ పెద్దది చేస్తాడు. నాకు అర్థం కాలేదు, నాకు కన్ఫ్యూజన్గా ఉందా నాయన. యాడయిందిరా పంచరు, విచిత్రం. కాకపోతే మన టైం చాలా బాగుండిందిరా ఈరోజు. షాప్ ఉనింది.
ఆ బ్రిడ్జ్ పై నుంచి, ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ పైన ఇట్లా వచ్చినాము లేదు చూడండి లొకేషన్స్. మన బండి ఉంది. సో గైస్ మేమైతే ఇప్పుడు టిఫిన్కి అయితే ఆపుతున్నాము ఈ హోటల్లో. ఏదో మలయాళీలో ఉంది, నాకు అర్థం కాలే. షార్ట్స్ అయితే చూసినారు కదా, సూపర్గా వచ్చినాయి. ఇప్పుడు టిఫిన్ బ్రేక్ తీసుకునేసి ఇంకొక 25 అట్లుంటుందేమో నాకు తెలిసి. ఇంకంటే షార్ట్స్ మాత్రం ఒక్కొక్కటి అసలు సూపర్గా వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇంకా హైలైట్గా వచ్చి ఉంటుంది. సపరేట్గా చిన్న బస్సు లాగా అనుకోండి, హోటల్ ఏదో సపరేట్గా ఉండేది, బస్సు లాగా అనుకోండి. సో ఇంకా తినేసి ఒకేసారి వెళ్ళిపోవడమే. నిజంగా చాలా మిస్ అవుతాను ఇన్స్టాని. దానికి మంచి షార్ట్స్ మంచి అన్నీ వదిలేసిన, అన్నీ కెమెరాతో పోయింది. అప్పటికి నా వల్ల అయిందంతా కవర్ చేస్తాను, ఏం చేయలేము, ఏది మన చేతిలో కదా. సో ఇంకా తినేసి బయలుదేరేద్దాం. సో గైస్ మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టినాం. నేను వచ్చి పరోటా, పూర్ణ పరోటా, విశాల్ బ్రో వచ్చేసి రైస్ పెట్టినాడు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయింది. నిజంగా నన్ను కొంతసేపు ఒక 2 hours 3 hours అయితే భయపెట్టేసింది బండి, మొత్తం షేక్ అయింది. మీకు మేము రూమ్కి వెళ్ళినాక చూపిస్తా ఎక్కడ పంచర్ అయింది ఏమనేసి. ఇప్పుడు వాన పడుతుంది, ఎంత భిన్న అయితే అంత భిన్న అయిపోవాలా. మేము టిఫిన్ కూడా తినలే, లంచ్ టైంలో టిఫిన్ తింటాను మేము, అది టాస్క్. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది, ఇప్పుడు తింటాను మేము టిఫిన్. ఇంకా తినేసి ఈరోజు ఎట్లయినా మా టాస్క్ ఏమంటే గుడికి పోయేసి దర్శనం చేసుకొని వచ్చేసి, అదే మా టాస్క్ ఈరోజు, ఇంకేం లేదు. సో ఇంకా చలో స్టార్ట్ అయిపోదాం, ఇంకా లేట్ చేయకూడదు. సో గాయ్స్ మేమైతే రూమ్కి అయితే వచ్చేసినాము. తిరు మెయిన్స్ హోమ్ స్టే అంటే ఇది, మీకు బయట నుంచి చూపిస్తా. ఇది బాగుంది, పర్లే. మేము వచ్చి మా 2 బైక్స్ ఇక్కడ పెట్టేసినాము. ఇక్కడ పెట్టేసినాము. టైర్ ఏమంటే మ్యాక్సిమమ్ ఇది గ్రిప్ అయిపోయింది చూడండి, ఇది అయిపోయింది, సీన్ అయిపోయింది. ఇంకా చిత్తూరుకి వచ్చి ఫస్ట్ మార్చాల్సిన టైర్లే. సో ఇదే మా రూమ్, ఇక్కడే తీసుకునేసినాము. ఇంకా ఒకేసారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు కలుద్దాం. సో హే గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ తిరువనంతపురం. సో ప్రజెంట్ ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. టైం వచ్చేసి 4 అయింది కరెక్ట్గా. ఇక్కడ నుంచి 6 kilometers అని చూపిస్తుంది. మేము పంచ కూడా రెడీగా పెట్టుకున్నాము. ఇంకా పూర్ణ వాళ్ళ తమ్ముడు అయితే పంచ తీసుకోవాలి. పంచ తీసుకునేసి ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళేసి ఎట్లుంది ఏమి ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చెప్తా. వీడికి వచ్చినాక కూడా ఒకటే కామన్ ఏమంటే వర్షం, అంతే, ఇంకేం లేదు కామన్. వర్షంలో తడుచుకుంటా వెళ్ళాల్సిందే. అట్లనే కెమెరా షాప్కి అయితే వెళ్ళేసి చెక్ చేద్దాం, దీన్ని రిపేర్ చేస్తారా లేదా ఎక్కడైనా అడిగేసి కనుక్కొని వెళ్ళేద్దాం. టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా, అది మేము వచ్చేసి బైక్స్ ఆడబెట్టినాము. ఇంకొకటి ఏమంటే ఇక్కడ లోపలికి అలో లేదంట, ఫోన్స్ కానీ ఏం కానీ. ఇక్కడెక్కడో లాకర్స్ ఉన్నాయంట, ఆడబెట్టేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ వచ్చేసి వీళ్ళు పంచ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చినాము. పంచ తీసుకునేసి వెళ్ళిపోతాము. మీకు ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తే గుడి హెల్మెట్ ఎట్లా ఉంది చూద్దాం. ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు అయితే నేను చూపిస్తాను. ఎందుకంటే సో గైస్ ఇంకోటి ఏమంటే మెయిన్ ట్విస్ట్ వచ్చేసి మేము ఇక్కడ పంచ తీసుకున్నాం కదా, ఈయన చెప్తాన్నాడు మాకు ఏమంటే పంచ కట్టుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలంట. ఈస్ట్ గేట్ దగ్గర ఫోన్ ఎత్తుకొని వెళ్ళొచ్చంట. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఫస్ట్ మీరు దర్శనం చేసుకొని వచ్చేయండి, దాని తర్వాత ఈస్ట్ గేట్లో మీకు అలో ఉంటుంది ఫోను, అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు అంటాడు. సో ఇంక మేము అందుకే ఫస్ట్ దర్శనానికి అయితే బయలుదేరేసినాము, పంచ ఫోన్ వేసినాం. సో ఇంక దర్శనానికి వచ్చేసి మళ్ళీ వీలైతే మీకు ఈస్ట్ గేట్లోకి వెళ్ళేసి మళ్ళీ చూపిస్తా టెంపుల్ ఎట్లుంది ఏమనేసి. సో ఓకే సార్, దర్శనం తర్వాత కలుద్దాం. సో గైస్ ఇప్పుడైతే మాది దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము దర్శనం చేసుకుంది వచ్చేసి సౌత్ గేటు. ఇప్పుడు మేము వెళ్తాండేది వచ్చేసి ఈస్ట్ గేట్ నుంచి వెళ్తాము. సో ఈస్ట్ గేట్ ఎందుకంటే ఈస్ట్ గేట్లోనే మనకి ఫొటోస్ అన్నీ తీసుకునేదానికి కూడా అలో ఉంటుంది.
సౌత్ గేట్లో కానీ, నార్త్ గేట్లో కానీ, వెస్ట్ గేట్లో కానీ, ఈ 3 గేట్స్లో మనము ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అస్సలు ఏం అలా ఉండదు మనకి. చూడండి టెంపుల్. మీకు ఇంకా అక్కడికి వెళ్ళేసి క్లారిటీగా చూపిస్తా. కొంచెం ముందుకు వెళ్ళేసి కరెక్ట్గా మేము వచ్చేసినామో లేదో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా మేము వచ్చేసి మా బైక్స్ ఆడబెట్టాము. ఆడబెట్టేసి వెళ్తాను లోపలికి. సో ఫస్ట్ అయితే మీరు కొన్ని సినిమాటిక్ షాట్స్ తీసిన అవి చూడండి. సో గైస్ ఇది వచ్చేసి ఈస్ట్ గేట్ చూడండి. అంతే, ఇంకా ఈ ఒక్క గేట్లోనే మనకు పర్మిషన్స్, ఫొటోస్ అన్నీ తీసుకునేది, ఇంకెక్కడా లే. అది సో గైస్ ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్తాము, రూమ్కి వెళ్తాము. ఇది వ్యూ ఇక్కడ నుంచి. అసలు ఇక్కడికి అలో చేసేది ఎక్కువ, ఇక్కడ అంత స్ట్రిక్ట్ ఈ టెంపుల్. చూడండి చేపలు. మేము వెళ్ళేసి కెమెరా ఎక్కడ సర్వీస్ చేస్తారో, రిపేర్ చేస్తారో చెక్ చేసుకొని రావాలా. సో అది. సో ఇంకా వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.